స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్లో ఆదివారం ఉదయం సైక్లింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, గణబాబు హాజరయ్యారు. ఈరోజు విశాఖపట్నం బీచ్ రోడ్లో అత్యంత అద్భుతమైన సండేస్ ఆన్ సైకిల్ అనే ప్రోగ్రాము, అంటే ఫిట్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు 63వ ఫంక్షన్ కింద వైజాగ్లో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. సాయి స్పోర్ట్స్ అథారిటీ, అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వారు ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు గణబాబు గారు, అట్లాగే రవినాయుడు గారు, అట్లాగే సాయి నుంచి ఆర్డీ గారు అందరూ కూడా, అధికారులు అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం విశాఖపట్నంలో ఎంతో ఉత్సాహంగా ఇది 1వ తారీఖు 1 మార్చ్ నుంచి చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా తెలుస్తుంది. యోగాంధ్ర తర్వాత ఇలాంటి ఫిట్ ఇండియా ప్రోగ్రాం వైజాగ్ చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కావచ్చు. కేవలం క్రీడాకారులే ఆరోగ్యం కాదు, ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి కూడా ఫిట్గా ఉండాలి. దానికి మీరు కావలసినటువంటి పరికరాలతో సంబంధం లేదు, సైక్లింగ్ కావచ్చు, లేదా ఇతరత్ర యోగా కావచ్చు, ఇతరత్ర ఎక్సర్సైజెస్ కావచ్చు, వాటితో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటిది తెలపడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమం. దీనిలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి అటు నరేంద్ర మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. వారు ఎంత ఫిట్గా ఉంటారో అదే ఎనర్జీతో అందరూ కూడా సమాజం అంతా ఉండాలి, హెల్తీ సమాజం కోసం ఈ కార్యక్రమం అని చెప్పి గౌరవ శాసనసభ్యులు గణబాబు అన్న గారు చెప్పినట్టు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలనే ఉద్దేశంతో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క ఈ దేశాన్ని క్రీడా దేశంగా మార్చాలని నరేంద్ర మోడీ గారు నిశ్చయించడం ఉన్నారు. ఒక పక్క సాయి, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కంబైన్డ్ గా ఈ కార్యక్రమాలు తీసుకోవడం అనేది చాలా విశాఖపట్నంలో సైకిల్ కార్యక్రమం ఎంత ఉత్సాహం ఉందో ఒకసారి చూస్తే, చిన్న పిల్లల వారి నుంచి ఈరోజు 80 ఏళ్ళ వయసు ఉండే వాళ్ళ వరకు ఈరోజు పార్టిసిపేషన్ చేస్తున్నారు. అందరూ పోటీ పడుతున్నారు. ఈరోజు సైకిల్ అనేది ఈరోజు మానసికంగా శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది. సైకిల్ ముఖ్యం. ఈరోజు సైకిల్ అని ఒకప్పుడు మొత్తం ఫిట్గా ఉండాలంటే సైకిల్ దొక్కాలన్నారు. భవిష్యత్తులో కూడా ఫిట్గా ఉండాలంటే సైకిల్ దొక్కాలి, సైకిల్ వైపు నడవాలి. సండే ఆన్ సైకిల్. Allur Central statue and U-turn there, take U-turn and come back to here. స్లోగా వెళ్ళాలి. ఆనర్ గో స్లో. ఎవరు కూడా ఎవరికెవరు హ్యాండ్స్ తగిలికొద్దు, చూసుకుంటూ వెళ్ళండి. 1 2 3 ఫ్లాగ్ ఆఫ్. 9 ఫ్లాగ్ ఆఫ్.